51st question. The HCF of two numbers is 15 and the sum of them is 120. Then find how many such pair can be exist. First of all, so question is related to LCM and HCF topic, sir. The HCF of two numbers is 15. HCF 15 అనేటువంటిది ఎన్ని నెంబర్స్కి టూ నెంబర్స్ HCF 15 అనగానే ఆ టూ నెంబర్స్ మనం అస్యూమ్ చేయాలి. ద టూ నెంబర్స్ మస్ట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 15A అండ్ 15B. టూ నెంబర్స్ HCF 15 అంటే ఆ టూ నెంబర్స్ 15A అండ్ 15B అని మనం అస్యూమ్ చేయాలి. మరి వీటి సమ్ అనేటువంటిది ఇచ్చారు. ద సమ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ విల్ బీ గివెన్ యాజ్ హౌ మచ్ సార్ 120 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 15 చేత క్యాన్సిలేషన్ చేస్తే 15 1s ప్లస్ 15 1s ప్లస్ 15 8s 120. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఈ 8ని రెండిటి సమ్గా రాయాలి. సో 1 ప్లస్ 7 8 అవుతుంది, 2 ప్లస్ 6 8 అవుతుంది, 3 ప్లస్ 5 8 ఫామ్ అవుతుంది, 4 ప్లస్ 4 8 అవుతుంది, అగైన్ 5 3 6 2 7 1. సేమ్ అదే రివర్స్ ఉంటాయి కాబట్టి నో నీడ్. రైట్, ఇప్పుడు మరి ఇందులో ఎన్ని పైర్స్ వచ్చాయి? 4 వచ్చాయి కదా అని 4 పైర్స్ చెప్పకూడదండి. సో 1 and 7 ఓకే ఇది పెయిర్ అవుతుంది. 2 and 6 పెయిర్ చెప్పకూడదు. అదేవిధంగా 3 and 5 పెయిర్ అవుతుంది. 4 and 5 పెయిర్ చెప్పకూడదు. అంటే ఓన్లీ 2 పెయిర్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. ఓన్లీ హౌ మెనీ పెయిర్స్ కెన్ బి ఎగ్జిస్ట్ అంటే ఆన్సర్ ఏమని చెప్పాలి? 2 పెయిర్స్. ఎందుకు ఇవి క్యాన్సిల్ అయ్యాయి? రైట్, ఇప్పుడు క్లారిటీగా చూసుకోండి. HCF ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ K. HCF ఆఫ్ టూ నెంబర్స్ K అని తీసుకుంటే ఆ టూ నెంబర్స్ ఏమని రాయాలి సార్? KA అండ్ KB అనేటువంటిది రాయాలి. ఎస్, వేర్ A, B ఆర్ కో ప్రైమ్స్ అనేటువంటిది ఉండాలి. వేర్ A, B ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. HCF ఆఫ్ టూ నెంబర్స్ K అయితే ఆ టూ నెంబర్స్ KA అండ్ KB అంటాం సార్. మరి ఇక్కడ A, B ఏంటి సార్ అంటే కో ప్రైమ్ నెంబర్స్. లైక్ ఇప్పుడు చూడండి, HCF 15 అని ఇచ్చినప్పుడు 15A 15B అని రాసుకున్నాం. సమ్ ఆఫ్ దెమ్ 120 కాబట్టి వీటి సమ్ 120. 15 1s 15 1s 15 8s క్యాన్సిల్ అయితే ఇవి రాసాం. అయితే ఇప్పుడు AB వచ్చేసాయి. ABఏ కదా, AB వచ్చేసాయి. AB ఖచ్చితంగా ఏం కావాలి? కో ప్రైమ్ నెంబర్స్ కావాలి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్? దే డోంట్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. అంటే కామన్ క్యాన్సిలేషన్ ఉండకూడదండి. సో 1 7 క్యాన్సిలేషన్ ఉండదు. అదే 2 6 చూడండి, 2 1s 2 3s 6 క్యాన్సిలేషన్ అవుతాయి కాబట్టి అవి తీసుకోకూడదు. అదేవిధంగా 3 5 కామన్ టేబుల్లో క్యాన్సిలేషన్ అవ్వవు. అదే 4 అనేటువంటిది 2 2s 4లో పోతుంది, 4 1s 4లో పోతుంది. అలా కామన్గా క్యాన్సిల్ అయ్యే వాటిని కో ప్రైమ్ నెంబర్స్ అన్నాం. సో కాబట్టి ఓవరాల్ 4 పెయిర్స్ వచ్చినా అందులో 2 మాత్రమే సక్సెస్ అయ్యాయి. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పాలి సార్? ఓన్లీ 2 పెయిర్స్ విల్ బి ఎగ్జిస్ట్. ఇస్ ఇట్ క్లియర్? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, సో 2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1/1 ప్లస్ 1/3 ప్లస్ 1/4 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అనేటువంటిది అడుగుతున్నారు. సో ఫ్రాక్షన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫ్రాక్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎస్ మనం ఆన్సర్ అనేటువంటిది ఎలా సాల్వ్ చేస్తాం? రైట్, 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ x ప్లస్ మీరు 1/1 సింప్లిఫై చేసుకుంటూ రావచ్చండి. సో మీరు బాటమ్ నుంచి టాప్కి సింప్లిఫై చేసుకుంటూ రావాలి. జనరల్గా మనం అదే మెథడ్ ఫస్ట్ చేద్దాం, తర్వాత షార్ట్ కట్ కూడా అప్లై చేసి చూద్దాం. సో దట్ ఈజ్ 1/1 ప్లస్ 1/3 ప్లస్ 1/4. ఫస్ట్ ఇది 3 ప్లస్ 1/4 మనం చూద్దాం సార్. ఈ 3 ప్లస్ 1/4 అనేటువంటి చూస్తే ఏమవుతుంది సార్? 4 3s 12, 12 ప్లస్ 1 13, 13/4 అవుతుంది. మరి ఇది 13/4 1/13/4 పైకి వచ్చేస్తే దట్ ఈస్ 4/13 అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఏం చెప్పడం జరుగుతుంది సార్? 4/13. నౌ ద నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ 2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్
సో ఇప్పుడు 13 1 జా 13, 13 ప్లస్ 4 17, 17/13. 1/17/13 అంటే అది పైకి వచ్చేస్తే ఇట్ ఈస్ 13/17 అనేటువంటిది ఉంటుంది. దేర్ ఫోర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఈ ప్లస్ ఎక్స్ 13/17 ఇటు వచ్చేస్తే -13/17 అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, రైట్? 17 2s are 34, 34 minus 13 21. Therefore the value of x is nothing but 21/17. Is there option for 21/17? Yes, which is given in second option. ఇది జనరల్ మెథడ్, ఇది జనరల్ మెథడ్ ఎవరైనా చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఇది అర్థమైతే ఇప్పుడు షార్ట్ కట్ చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈజ్ ఇట్ క్లియర్ సార్? రైట్. సో వన్ మోర్ టెక్నిక్ సార్. సో దట్ ఈస్ 2 is equal to as what is given sir, x plus అనేటువంటిది ఇచ్చాడు. మరి ఈ ఫ్రాక్షన్ యొక్క ఈ టోటల్ వాల్యూ సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్ చెప్పొచ్చా? రైట్. ఈ రఫ్ వర్క్ మీరు చేసుకోవాలి. ఈ రఫ్ వర్క్ కనుక మీరు చేసుకుంటే సింగిల్ స్టెప్లో ఆన్సర్ చెప్పొచ్చు. అన్నిటికంటే లాస్ట్ ఫ్రాక్షన్ 1/4 కాబట్టి 1,4 అని తీసుకోండి. 1/4 అంటే 1,4. సో ఎన్ని ప్లస్ సింబల్స్ ఉన్నాయి? 1 2 ప్లస్ సింబల్స్ ఉన్నాయి. సో కాబట్టి 1 2 ప్లస్ సింబల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఫస్ట్ ప్లస్ సింబల్ దగ్గర 3 అనే నెంబర్ ఉంది, నెక్స్ట్ ప్లస్ సింబల్ దగ్గర 1 అనే నెంబర్ ఉంది. అయిపోయింది సార్ ఆన్సర్. ఇక జాగ్రత్తగా చూసుకోండి. 3 4s are 12, 12 plus 1 13, 1 13s are 13, 13 plus 4 17. దేర్ ఫోర్ మీ ఆన్సర్ ఏమవుతుంది అంటే లాస్ట్ 2 నెంబర్సే మన ఆన్సర్ని రిప్రజెంట్ చేస్తాయి. 13/17 అంటే ఆ ఫ్రాక్షన్ యొక్క టోటల్ వాల్యూ ఏమవుతుంది? 13/17. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 13/17. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ ప్లస్ 13/17 హియర్ కమ్స్, ఇట్ విల్ బికమ్స్ -13/17. 17 2s are 34 minus 13 21/17 షుడ్ బి ద రైట్ ఆన్సర్. సో దట్ ఈస్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్. అంతేగాని మీరు అంత ఫ్రాక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టెక్నిక్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే ఎస్ ఆన్సర్ ఈజ్ ఓవర్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 24 ఈజ్ 4.899. దెన్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8/3. రైట్. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8/3 ఏమవుతుంది అంటున్నారు. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 8/3ని మనం ఏమని రాయొచ్చు అంటే ఒక 3 చేత మల్టిప్లై అండ్ 3 చేత డివైడ్ చేస్తే సో దట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 24 ఉంటుంది బై √3 × √3 9. స్క్వేర్ రూట్ 9 ఈజ్ నథింగ్ బట్ 3. ఎందుకు √24 ఫామ్ చేసాము అంటే వాళ్ళు √24 వాల్యూ ఇచ్చారు కాబట్టి ఆ వాల్యూ హెల్ప్ తీసుకోవాలి మనం. Therefore √24 is nothing but 4.899 divided by 3. Right. So cancellations are 3 1s are 3, 1 left 60 18, 3 6s are 18, 3 3s are 3 3s are. That is 1.633. Is there option for 1.633? Yes. Third option should be the right answer. Next question. So BODMAS based question will be given. So BODMAS, right. So question యొక్క ఆన్సర్ స్టెప్ బై స్టెప్ చేయాలి. రైట్. ఫస్ట్ వన్ వినికులం. వినికులం అంటే బార్ ఉండాలి. సో పైన బార్ అనేటువంటిది క్వశ్చన్లో ఉండాలి. ఇలా బార్ ఉండేటువంటి దాన్ని ఫస్ట్ ఆపరేషన్గా చేయాలి. మరి ఇచ్చిన క్వశ్చన్లో బార్ ఉందా? ఎస్, ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది చేయాలి. సో 119 is divided by 12 minus of 90 is divided by 23 minus 105 is divided by, right, first task ఇది చేస్తున్నాం. 7 3 పైన బార్ ఉంది, 7 into 3, 7 3 is 21. So this is first step. Set close, square bracket is closed. So first step bar is over. After completion of vinculum, then you go for B. B means brackets అనేటువంటివి చేయాలి.
మరి ఈ బ్రాకెట్స్ కూడా చాలా బ్రాకెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్నర్ టు అవుటర్ రావాలి. ఆ బ్రాకెట్స్ కూడా ఎలా రావాలి సార్? ఇన్నర్ టు అవుటర్. అంటే ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్లో ఉన్నటువంటి దాన్ని సింప్లిఫై చేయాలి. రైట్. సో నెక్స్ట్ స్టెప్ 119 ఈజ్ డివైడెడ్ బై 12 minus of set of 90 is divided by, రైట్. సో ఫస్ట్ ఇది మరి ఇది చేయాలంటే ఫస్ట్ మైనస్ డివైడెడ్ బై డివైడెడ్ బైకి ప్రియారిటీ. 105/21 అంటే 21 5 పోతుంది. 23 మైనస్ 5, 23 మైనస్ 5 ఏమవుతుంది? 18. సో ఈ బ్రాకెట్ యొక్క వాల్యూ మనకి 18 అనేటువంటిది అవుతుంది. ఎస్ ఇట్ ఈస్ క్లియర్ సార్. అంతేగాని 23 మైనస్ 105 చేయరు సార్. ఫస్ట్ డివిజన్ చేస్తారు. 105/21 అంటే 5. 23 నుంచి డిడక్ట్ చేయాలి. 23 మైనస్ 5 18. ఇది నెక్స్ట్ స్టెప్ అవుతుంది. సో ఈ బ్రాకెట్లో ఒక బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఈ బ్రాకెట్ని మీరు సాల్వ్ చేయాలి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 119 ఈజ్ డివైడెడ్ బై స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 12 మైనస్ 1890. 90/18 మీన్స్ 18 5 పోతుంది. రైట్. సో దిస్ ఈజ్ క్లోజ్. ఆ తర్వాత మళ్ళీ మీరు బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఈ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. దట్ ఈజ్ 119 ఈజ్ డివైడెడ్ బై 12 మైనస్ 5 ఈజ్ నథింగ్ బట్ 7. సో 119/7. 7 టేబుల్లో కట్ చేయండి సార్. 7 1s are 7. Yes, 449. 7 7s are 49. So that is 17 should be the answer. Is there option for 17 sir? 17 means plus 17 minus 17 plus 7 minus 7. So plus 17 should be the right answer. Is it clear sir? Right. Now the next question is, a batsman makes a score of 85 runs in the 17th innings, thus increases his average by 3. Then find his average after 17th innings. అంటే 17th ఇన్నింగ్స్ ఆడి వాడు 85 స్కోర్ చేశాడు. అంటే ఆల్రెడీ 16 ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. 16 ఇన్నింగ్స్ యావరేజ్ ఈజ్ ఏమనుకుందాం సార్? ఎక్స్. 16 ఇన్నింగ్స్ ఆల్రెడీ వాడు ఆడాడు. సో వాటి 16 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది? ఎక్స్ అనేటువంటిది కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు 17th ఇన్నింగ్స్లో అతను 85 రన్స్ చేయడం వల్ల యావరేజ్ 3 పెరిగింది అంటున్నాడు. అంటే 17 ఇన్నింగ్స్ యావరేజ్ అనేటువంటిది ఏమవుతుంది? ఓన్లీ ఎక్సా? యావరేజ్ ఈజ్ ఇంక్రీజెస్ బై 3 అంటున్నాడు. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది సార్? ఎక్స్ ప్లస్ 3 అనేటువంటిది అవుతుంది. ఎస్ ఆర్ నో? రైట్. అయితే ఆ ఒక్క ఇన్నింగ్స్ స్కోర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 16 ఇన్నింగ్స్, ఇక్కడ 17 ఇన్నింగ్స్, ఎక్స్ట్రా 1 ఇన్నింగ్స్. ఆ 1 ఇన్నింగ్స్ స్కోరే 85కి ఈక్వేట్ చేయాలి. మరి ఎలా చేస్తాం సార్ అంటే 17 ఇంటూ ఎక్స్ 17x plus 17 into 3 51 minus 16 into x, right? 16x. So difference 1 innings. A 1 innings difference is 85 runs అనేటువంటిది ఇచ్చారు. 17 minus 16 x plus 51 is equal to 85. Therefore x is equal to 1 and 5 difference 4 34. X is 34. X is 16 innings average is x. Now what they are asking, find his average after 17th inning. Right. So average after 17 innings. 17 innings తరువాత యావరేజ్ ఏమవుతుంది? మరి 17 ఇన్నింగ్స్లో యావరేజ్ x ప్లస్ 3 కాబట్టి x ప్లస్ 3 అంటే 34 ప్లస్ 3 అనేటువంటిది చెప్పాలి. 34 plus 3 which is nothing but 37 should be the answer. Is there answer for 37 sir? Yes, which is given in second option should be the right answer. Is it clear sir? First మనకి 16 innings average ఇవ్వలేదు కాబట్టి అది x అనుకుంటాం. ఒక ఇన్నింగ్స్లో స్కోర్ చేశాడు 85 రన్స్ చేయడం వల్ల మరి వాడి యావరేజ్ అనేటువంటిది 3 ఇంక్రీజ్ అయింది. సో యావరేజ్ అనేటువంటిది 3 తీసుకుంటున్నాం. సో 17x ప్లస్ 51 17 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ 16 ఇంటూ ఎక్స్ ఈజ్ 85కి ఈక్వేట్ చేస్తాం. ఇది ఒరిజినల్ మెథడ్ సార్.
మరి లాజిక్గా ఆన్సర్ అనేటువంటిది చెప్పే పాసిబిలిటీ ఉందా? రైట్, లాజిక్గా మనం ఆన్సర్ అనేటువంటిది కూడా చెప్పే ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి సార్. షార్ట్కట్, మరి ఆ షార్ట్కట్ ఏముంటుంది అనేటువంటిది అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. 17th innings score, 17th innings score is equal to 85 runs. మరి స్కోర్ 17th ఇన్నింగ్స్లో 85 రన్స్ చేశాడు, ఓకే బాగానే ఉంది. మరి ఆ 85 రన్స్ చేయడం వల్ల వాడి ఇంక్రీజ్ ఎంత అయింది? యావరేజ్ అనేటువంటిది ఎంత ఇంక్రీజ్ అయింది సార్? 3 ఇంక్రీజ్ అయింది. యావరేజ్ 3 ఇంక్రీజ్ అయిందంటే ప్రతి ఇన్నింగ్స్లో 3 స్కోర్ ఎక్స్ట్రా వచ్చేసినట్టే కదా. అంటే ప్రతి ఇన్నింగ్స్లో 3 స్కోర్ ఎక్స్ట్రా అంటే ఏమి లేదు సార్, దట్ ఈస్ ఈ 85లో నుంచి మీరు దేన్ని డిడక్ట్ చేస్తే సరిపోతుంది అంటే 17 into 3 డిడక్ట్ చేసేయండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 85 minus 51, so which is nothing but 34. This 34 represent average of 16 innings. This 34 represent average of 16 innings. 16 innings యావరేజ్ అనేటువంటిది 34 అవుతుంది. మరి మనకి 16 ఇన్నింగ్స్ కన్నాడా 17 ఇన్నింగ్స్ కన్నాడా? ఆఫ్టర్ 17 ఇన్నింగ్స్ అంటున్నాడు, అంటే యావరేజ్ ఆఫ్ 17 ఇన్నింగ్స్ అనేటువంటిది క్వశ్చన్ సార్. దట్ ఈజ్ నథింగ్ బట్ 34కి 3 యాడ్ చేస్తాం, దట్ ఈస్ 37 షుడ్ బి ద రైట్ ఆన్సర్. 37 విల్ బి సెకండ్ ఆప్షన్. ఇది లాజిక్ అండి. ఈ లాజిక్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే చాలు. సేమ్ 17 3s are 51, 85 minus 51 34, దట్స్ ఇట్. ఆ పాయింట్ గుర్తుంటే చాలు. 3 numbers are in the ratio 2:3:5. The sum of their squares is 3800. Then find the smallest number among them అనేటువంటిది క్వశ్చన్. The question is related to ratio based question sir. So 3 numbers ratio 2:3:5. దెన్ నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? ద సమ్ ఆఫ్ దైర్ స్క్వేర్స్. మరి వీళ్ళ యొక్క స్క్వేర్స్ ఇవేమో నంబర్స్ రేషియో. మరి స్క్వేర్స్ రేషియో అనేటువంటిది మనకు కావాలి. మరి స్క్వేర్స్ రేషియో ఏమవుతుంది? 2 square 4, 3 square 9, 5 square 25. ఎస్ ఆర్ నో? ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అంటున్నాడు, అంటే ఈ సమ్ అనేటువంటి చూద్దాం. 25 plus 9, 34 plus 4, 38 parts value will be given. 38 parts value how much sir? 3800. 38 parts value 3800 అంటే 1 part value ఏమవుతుంది సార్? 100 అవుతుంది. 1 part value 100 అంటే ఇవి స్క్వేర్స్ కదా. 100 దేని యొక్క స్క్వేర్ అన్నట్టు? 10 యొక్క స్క్వేర్ అన్నట్టు. 1 part value 10 స్క్వేర్. ఎస్ ఆర్ నో? మరి స్క్వేర్స్లో 10 స్క్వేర్ అయినప్పుడు నార్మల్ నెంబర్స్లో 10 అవుతుంది. స్క్వేర్స్ దగ్గర స్క్వేర్ తీసుకుంటారు, నార్మల్ నెంబర్స్లో ఓన్లీ 10గా కన్సిడర్ చేయాలి. దేర్ ఫోర్ ఏం అడుగుతున్నాడు? ద స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ దెమ్ అంటున్నాడు. మరి ఇప్పుడు నెంబర్స్ ఏమవుతాయి అంటే 2 into 10, 3 into 10, 5 into 10 అనేటువంటిది అవుతుంది. అంటే 20, 30 and 50 are the 3 numbers. So what they are asking sir? They are asking about only smallest number. The smallest number is nothing but 20. Is it clear sir? Right. Now the next one is, a policeman starts to chase a thief. When the thief goes 10 steps, the policeman moves 8 steps. 5 steps of the policeman is equal to 7 steps of the thief. Then the ratio between speeds of policeman and thief అనేటువంటిది అడుగుతున్నాడు. సో అగైన్ ద క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు రేషియో బేస్డ్ క్వశ్చన్ సార్. సో పోలీస్ మ్యాన్, థీఫ్ ఇవ్వచ్చు, డాగ్ అండ్ క్యాట్ అనేటువంటిది ఇవ్వచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చే పాసిబిలిటీ ఉంటాయి. సో వాట్ ఈస్ గివెన్ సార్? సో ఇట్స్ సింపుల్ టెక్నిక్స్. ఏ పోలీస్ మ్యాన్ స్టార్ట్స్ టు చేజ్ ఏ థీఫ్. వెన్ ద థీఫ్ గోస్ 10 steps, ద పోలీస్ మ్యాన్ మూవ్స్ 8 steps. సో వెన్ ద థీఫ్ గోస్ 8 steps, పోలీస్ మ్యాన్ మూవ్స్ 8 steps. థీఫ్స్ 10 steps పోలీస్ మ్యాన్ యొక్క 8 స్టెప్స్కి ఈక్వల్ అంటున్నాడు. అంటే ఫర్ ఎవ్రీ అనేటువంటి కేసు ఇక్కడ రాయాలి మీరు. ఫర్
ఎవ్రీ అది పైన రాయాలి. ఫస్ట్ 10 steps. ఫస్ట్ ఏమేమి అడిగాడు లాస్ట్ క్వశ్చన్, పోలీస్ మ్యాన్ అండ్ థీఫ్ అన్నాడు. అంటే ఫస్ట్ పోలీస్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ థీఫ్. క్లారిటీ ఉండాలి. అంటే క్వశ్చన్లో ఏది ఫస్ట్ అడుగుతాడో అది ఫస్ట్ ఉండాలి, నెక్స్ట్ సెకండ్ ఉండాలి. మరి ఏమంటున్నాడు, పోలీస్ ఎన్ని స్టెప్స్ వేస్తున్నాడు, థీఫ్ గోస్ 10 steps, పోలీస్ మ్యాన్ మూవ్స్ 8 steps. థీఫ్ ఏమో 10 steps, పోలీస్ ఏమో 8 steps అనేటువంటిది ఇచ్చాడు. నెక్స్ట్ ఈక్వల్ అనేటువంటి స్టేట్మెంట్తో ఇచ్చాడు. ఈక్వల్ అనే స్టేట్మెంట్ ఎప్పుడు కూడా బాటంలో ఉండాలి. బాటంలో ఉంచుదాం చూడండి సార్. 5 steps ఆఫ్ పోలీస్ ఈజ్ ఈక్వల్ టు 7 steps ఆఫ్ థీఫ్ అంటున్నాడు. ఈజ్ ఈక్వల్ టు 7 steps ఆఫ్ థీఫ్ అంటున్నాడు. ఈజ్ ఇట్ క్లియర్ సార్? నౌ సో స్పీడ్స్ రేషియో, సో దేర్ స్పీడ్స్ రేషియో విల్ బీ, మరి వాళ్ళ స్పీడ్స్ రేషియో ఏం లేదు సార్, క్రాస్ మల్టిప్లికేషన్ అనేటువంటిది చేయాలి. మరి క్రాస్ మల్టిప్లికేషన్ 7 8s are 56 వర్సెస్ 5 10s are 50. సో సింప్లిఫై చేసినట్లయితే 2 28s are 2 25s are క్యాన్సిల్ అవుతుంది. 28:25 which is given in third option. As it is clear? Right. Now the next question. The sum of present ages of father and his son is 8 years more than the present age of mother. So the mother is 22 years older than his son. What will be the age of father after 4 years అనేటువంటిది క్వశ్చన్ సార్. సో వెరీ సింపుల్ క్వశ్చన్, ఈజీగా క్వశ్చన్ యొక్క ఆన్సర్. డేటా అనేటువంటిదే పెద్దగా ఇచ్చాడు. ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిజ్ సన్, ఫాదర్ అండ్ హిజ్ సన్ ఈజ్ 8 years more than, ఈజ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు 8 years more than ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్. అంటే మదర్ యొక్క ఏజ్కి ప్రజెంట్ ఏజ్కి 8 years ఎక్స్ట్రా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ద మదర్ ఏజ్ ఈజ్ 22 ఓల్డర్ దాన్ హిస్ సన్ అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మదర్ ఏజ్ విల్ బీ 22 years ఓల్డర్ దాన్ హిస్ సన్. అంటే అతని సన్ ఏజ్ కంటే 22 years ఎక్స్ట్రా అంటున్నారు మదర్ యొక్క ఏజ్. ఇది సెకండ్ స్టేట్మెంట్. దెన్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, ఫాదర్ ఏజ్ అడుగుతున్నాడు. అంటే ఎఫ్ కావాలి మనకి. రైట్, సబ్స్టిట్యూట్ చేసేయండి సార్. ఎఫ్ ప్లస్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ 8. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎం ఐ కెన్ టేక్ ద వాల్యూ ఆఫ్ ఎం యాజ్ ఎస్ ప్లస్ 22. ఎస్ ప్లస్ 22 రాస్తున్నాను, ప్లస్ 8 కాబట్టి ప్లస్ 8. ఏమన్నా క్యాన్సిలేషన్ చేసే పాసిబిలిటీ ఉందా? ఎస్ అండ్ ఎస్ క్యాన్సిల్. దేర్ ఫార్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ 22 ప్లస్ 8 ఈజ్ నథింగ్ బట్ 30. అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 30 years. మరి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అన్నారా, ఫాదర్ ఆఫ్టర్ 4 years అన్నారా? 4 years ఆఫ్టర్ అంటున్నాడు. ఫాదర్ ఏజ్ 4 years ఆఫ్టర్ అంటే ఎఫ్ ప్లస్ 4, that is 30 plus 4 is nothing but 34 years should be the right answer. Is there option for 34 years? First option. ఇది చేసేటువంటి అసలు ఈక్వేషన్స్ ఏమీ రాయకుండా కూడా చెప్పొచ్చు. సో 8 22 30 plus 4 34. కానీ అది ఎలా వస్తుంది అంటే ఇదిగో ఈ కాన్సెప్ట్ ఉంటేనే అది వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? Right, now the next question. A man spends 20% of his total income on food, 7% on clothing, and still he saves 200 rupees. Then find his total income అనేటువంటిది question. So the question is from percentages topic sir. A man spends 20% of his income on food అంటున్నాడు సార్. ఫుడ్ మీద ఎస్ 20% ఖర్చు చేస్తున్నాడు. నెక్స్ట్ 70% ఆన్ క్లాత్స్ అనేటువంటిది ఇచ్చాడు. క్లాతింగ్ మీద ఎస్ 70% అంటున్నాడు. అంటే ఓవరాల్ టోటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. టోటల్ ఎక్స్పెన్సెస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. టోటల్ ఎక్స్పెన్సెస్ 90% అనేటువంటిది అవుతుంది. ఎస్
టోటల్ ఎక్స్పెన్సెస్ 90%. మరి ఇన్కమ్ ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. మరి ఎక్స్పెన్సెస్ 90% అయిపోయింది అంటే సేవింగ్ 10% అవుతుంది. అంటే ఆ మిగిలింది ఎప్పుడు కూడా సేవింగ్ అవుతుంది. మరి ఆ సేవింగ్ వాళ్ళు 200 రూపీస్ ఇచ్చారు. అంటే 10% వాల్యూ 200 రూపీస్ అనేటువంటిది ఇస్తే టోటల్ ఇన్కమ్ అనేటువంటిది ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. ఇన్కమ్ ఎప్పుడు కూడా 100% వాల్యూ ఏమవుతుంది? రైట్, చూడంగానే చెప్పొచ్చు. దీనికి ఒక జీరో ఎక్స్ట్రా, మరి 200కి ఒక జీరో ఎక్స్ట్రా అంటే 2000 రూపీస్ షుడ్ బి ద ఆన్సర్. ఈస్ దేర్ ఆప్షన్ ఫర్ 2000 రూపీస్? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. డైరెక్ట్గా చెప్పొచ్చు సార్, ఇదేం రాయకూడదు రేపు ఎగ్జామ్లో. 70, 20, 90 అయిపోయింది అంటే 10 బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ సేవింగ్. 10 వాల్యూ 200 అయితే టోటల్ ఇన్కమ్ 100 వాల్యూ 2000 రూపీస్ అవుతుంది. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. 50% ఆఫ్ P మైనస్ Q ఈక్వల్ టు 30% ఆఫ్ P ప్లస్ Q అండ్ Q ఈజ్ ఈక్వల్ టు X% ఆఫ్ P, దెన్ ద వాల్యూ ఆఫ్ X ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్ సార్. సో ద క్వశ్చన్ అగైన్ రిలేటెడ్ టు పర్సంటేజెస్ టాపిక్ సార్. రైట్, ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 50% మీన్స్ per 100, ఆఫ్ మీన్స్ ఇంటూ P మై Q is equal to 30% means per 100, off means into, that is P plus Q అనేటువంటిది ఉంటుంది. రైట్, క్యాన్సిలేషన్ అనేటువంటిది చూద్దాం సార్. 51s are 52s, 0 and 0 gets cancelled. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. దీన్ని 10 ఇటు వస్తుంది, 2 into 3 6 కాబట్టి ఇటు. సో 10తో క్రాస్ మల్టి 10 into 1 అంటే 10 into P 10P మైనస్ 10 into Q 10Q అనేటువంటిది అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 3 6 into P ఈజ్ 6P ప్లస్ 6 into Q ఈజ్ నథింగ్ బట్ 6Q. క్యూలు పీలు సో ఈక్వేట్ చేద్దాం సార్. సో ప్లస్ 6P వచ్చేస్తే మైనస్ 6P, 10P మైనస్ 6P విచ్ ఈజ్ నథింగ్ బట్ 4P మైనస్ 10Q హియర్ కమ్స్, ఇట్ విల్ బికమ్స్ ప్లస్ 10Q. సో 6Q 10Q దట్ ఈజ్ నథింగ్ బట్ 16Q. ఇస్ ఇట్ క్లియర్ సార్? సో 4P ఈజ్ ఈక్వల్ 16Q మీన్స్ P ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ సార్? 4Q. సో ద వాల్యూ ఆఫ్ P ఈజ్ నథింగ్ బట్ సో 4Q అనేటువంటిది రావడం జరిగింది. మరి ఇంతకీ Q ఈజ్ ఈక్వల్ టు X% ఆఫ్ P అనేటువంటిది అడుగుతున్నాడు. మరి ఎంత పర్సంటేజ్ ఉంటుంది? మరి 4 అంటే 1/4 25 ఉండాలి. ఎస్ ఆర్ నో? డైరెక్ట్గా మీరు చెప్పేది, ఇక అదంతా మళ్ళీ మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, చూద్దాం. Q ఈజ్ ఈక్వల్ టు X% మీన్స్ X/100, ఆఫ్ మీన్స్ ఇంటూ P అనేటువంటిది ఇచ్చాం. మరి P ప్లేస్లో నేను ఎవరిని రాయొచ్చు? 4Qని రాయొచ్చు కదా. సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ Q ఈజ్ ఈక్వల్ టు X/100 ఇంటూ P ప్లేస్లో నేను 4Q సబ్స్టిట్యూట్ చేయొచ్చు. రైట్, క్యాన్సిలేషన్ అనేటువంటి చేస్తే Q 1 జర్ 4 25 జర్ ఈ 25 ఇటు వచ్చేస్తే ద వాల్యూ ఆఫ్ X ఈజ్ నథింగ్ బట్ 25. సో X ఈజ్ 25, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఇదంతా మీరు టైం వేస్ట్ చేయకూడదు సార్. ఇక్కడే మన రిలేషన్ వచ్చేసింది 1 and 4. 4 1s 4 4s 1 4 1 4 1 4 దట్ ఈస్ 1/4 25%. క్లారిటీగా చెప్పేయాలి. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. రైట్, నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ a man bought a horse and a carriage for 30,000 rupees. He sold the horse at a profit of 20% and the carriage at a loss of 10%. Finally, he gains 2% on the whole transaction. Then the cost of the horse is, cost price of the horse అనేటువంటిది క్వశ్చన్ సార్. రైట్, సో ఏమేమి ఇచ్చారు? హార్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, హార్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్యారేజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రైట్, సో హార్స్ని ఎలా అమ్మడం జరిగింది సార్? హీ సోల్డ్ హార్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20. ప్రాఫిట్ ఆఫ్ 20 అంటే 100కి 20 యాడ్ చేస్తే 120. అండ్ క్యారేజ్ని ఎలా అమ్మడం జరిగింది? ఎట్ ఏ లాస్ ఆఫ్ 10. ఎట్ ఏ లాస్ ఆఫ్ 10 అంటే 100కి 10 లాస్ అంటే సో 90 అవుతుంది. మరి ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్, ఫైనల్లీ హోల్ ట్రాన్సాక్షన్ హీ గెయిన్ 2% అంటున్నాడు. అంటే ఓవరాల్ 2% ప్రాఫిట్ అంటే 100కి 2 అంటే ఏమవుతుంది సార్? 102 అవుతుంది. 120 and 102 difference is nothing but 18 and 102 and 90 difference is nothing but 12 sir.
సో దట్ ఈస్ 12:18. మరి ఇంతకీ రెండిటి యొక్క కంబైనింగ్ కాస్ట్ ప్రైస్ ఎంత ఇవ్వడం జరిగింది సార్? ఎస్ 30,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎన్ని పార్ట్స్ వచ్చాయి వాళ్ళ కాస్ట్ ప్రైజెస్ యొక్క రేషియో? సో 12 and 18 30 పార్ట్స్. 30 పార్ట్స్ 30,000 అయితే సో 12 పార్ట్స్ 12,000, 18 పార్ట్స్ 18,000. సో దేర్ ఫోర్ ఇదేమో 12,000 రూపీస్ అనేటువంటిది అవుతుంది, ఇదేమో 18,000 రూపీస్ అనేటువంటిది అవుతుంది. ఎస్ రైట్. సో ఇంతకీ మరి ఏమడిగాడు? ద కాస్ట్ ఆఫ్ హార్స్. The cost of horse is nothing but 12,000 rupees. Is there option for 12,000 rupees? Yes, this is third option should be the right answer. Allegation method ద్వారా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, రేషియో అడిగితే 6 2s are 6 3s are 2:3 దేర్ కాస్ట్ ప్రైజెస్ రేషియో అని చెప్పొచ్చు. కానీ డైరెక్ట్గా కాస్ట్ అడిగాడు కాబట్టి హార్స్ యొక్క కాస్ట్ ప్రైజ్, సో కాస్ట్ ప్రైజెస్ రేషియో అనేటువంటిది మనకు వస్తుంది ఇది. ఓకే, సో 12,000 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది హార్స్. నెక్స్ట్, ఏ సోల్డ్ అన్ ఆర్టికల్ టు బి at 10% ప్రాఫిట్, బి సోల్డ్ దట్ it at C at 20% profit, B sold the article for 924 rupees, then what is the cost price of A అనేటువంటిది అడుగుతున్నాడు. సేమ్ మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ మనకు ఒక ఎగ్జామ్లో రావడం జరిగింది సార్. వన్స్ అగైన్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేద్దాం. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అడుగుతున్నాడు. ఇనీషియల్ ఏ దగ్గర కాస్ట్ ప్రైస్ ఎంత మనకి తెలియదు కాబట్టి ఏ దగ్గర కాస్ట్ ప్రైస్ మనం ఏగానే కన్సిడర్ చేద్దాం. ఏ బీకి 10% ప్రాఫిట్కి అమ్మాడు, సో 100 ఉన్నటువంటిది 10% ప్రాఫిట్ అంటే 110. బీసీకి 20% ప్రాఫిట్కి అమ్మాడు అంటే 100 ఉన్నటువంటిది 20% ప్రాఫిట్ అంటే 120. సికి ఇక మళ్ళీ అమ్మడానికి ఏమి లేదు, కానీ బి ఎంతకు అమ్మడం జరిగింది? బి సోల్డ్ ద ఆర్టికల్ ఎట్ 924 రూపీస్. అంటే బి అమ్మాడు అంటే సికి పర్చేజ్ చేశాడు అన్నట్టు. సి దగ్గరికి వచ్చేసరికి దాని కాస్ట్ వాల్యూ 924 రూపీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రైట్, అక్కడతో ఆగిపోతుంది. క్యాన్సిలేషన్ చేయాలి. సో 0 and 0 గెట్స్ క్యాన్సిల్, 0 and 0 గెట్స్ క్యాన్సిల్. 12 టేబుల్ 12 7s are 84, 8 left, again 12 7s are 84. Next 11 1s are 11, 7s are 77. Therefore A is equal to 100 into 7, 700 rupees should be the answer. Ante the cost price of A is nothing but 700, which is given in first option should be the right answer.